హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో ఒక డెలీషియస్ రెసిపీ అండి, అదే పన్నీర్ బటర్ మసాలా. సో పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. సో మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ వేలో చూపిస్తా, బట్ టేస్టీగా చూపిస్తా, చూసేయండి. సో ఫస్ట్ నేను ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకున్నా. సో దాంట్లో నేను కొంచెం పసుపు అండ్ ఆల్సో కొంచెం కారం, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. అండ్ కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. అండ్ కొంచెం జీరా పౌడర్ వేసేసుకోండి. సో అన్నీ వేసి మిక్స్ చేసుకున్నాక ఇదంతా ఇట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక 6 వరకు ఎండుమిర్చి అండ్ కొన్ని కాజు నానబెట్టి పెట్టుకున్నా. సో ఇది హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం వాటర్ని హీట్ చేసి దాంట్లో నేను నానబెట్టుకున్నా. సో ఈ రెండు రెడీ. నెక్స్ట్ ఏంటి అంటే పన్నీర్ కట్ చేసుకోవడం. సో ఇది ఎందుకు చూపిస్తున్నా అని అంటే చాలామంది పన్నీర్ చిన్నగా కూడా కట్ చేసుకుంటారు అండ్ బిగ్గా కూడా కట్ చేసుకుంటారు. సో పెద్దగా కట్ చేసుకోవడం వల్ల కర్రీకి చూడ్డానికి బాగుంటుంది. సో నేనైతే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. సో ఇప్పుడు నేను కడాయిలో కొంచెం 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసిన. సో బటర్ ఎక్కువగా ఉండాలి. బటర్ నచ్చని వాళ్ళైతే ఆయిల్ వేసుకోండి. సో బటర్లో నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ లైట్గా సాల్ట్ వేసిన. సో ఇప్పుడు నేను ఇదంతా మిక్స్ చేసి దీంట్లో ఇక్కడ నేను మొత్తం పన్నీర్ని కూడా యాడ్ చేసి టాస్ చేస్తా మంచిగా. సో దట్ ఆ ఉప్పు కారం పన్నీర్కి బాగా తీసుకోవాలి. అండ్ దీంట్లోనే నేను కొంచెం కస్తూరి మేతి కూడా వేసిన. ఇది మంచిగా ఫ్రై అయినాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేను ఇవి 3 టమాటోస్ తీసుకున్నా. ఇప్పుడు నేను 3 టమాటోస్ అండ్ కొన్ని మిర్చి 4 మిర్చి నేను తీసుకున్నా. అండ్ మనం ముందుగానే నానబెట్టుకున్న ఎండుమిర్చి అండ్ కాజు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పేస్ట్ అయితే రెడీ గైస్. సో ఇప్పుడు ఈ పేస్ట్ అండ్ మనం ముందుగా కర్డ్లో కలుపుకున్న ఈ పేస్ట్ అండ్ మనం ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో నేను ఒక 3 క్యూబ్స్ వరకు అయితే నేను బటర్ వేసుకున్నా. సో ఇప్పుడు బటర్లో నేను గరం మసాలా, హోల్ గరం మసాలా అండ్ ఆల్సో ఆనియన్, ఒక 2 ఆనియన్స్ వరకు నేను తీసుకున్నా. ఇట్లా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మొత్తం తీసినాక ఇప్పుడు మనం కర్డ్తో చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో సో ఫస్ట్ అది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదంతా ఫ్రై అయిపోయినాక మనం నెక్స్ట్ టమాటో ప్యూరీతో ఏదైతే పేస్ట్ చేసుకున్నామో సో ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం కలిపేసేసుకోవాలి.
ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలుతున్న టైంకి మనం వాటర్ వేసుకోవాలి. కొన్నే వాటర్ వేసుకోవాలి, కానీ అవి హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ ఎందుకు అంటే హాట్ వాటర్ వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి హాట్ వాటర్ వేసుకుంటాం. సో ఎస్ గైస్, ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం ఇది మొత్తం ఉడుకుతున్న టైంలో పన్నీర్ని కూడా మొత్తం యాడ్ చేసేసుకోండి. సో పన్నీర్ యాడ్ చేసినాక ఒక 5 minutes వరకు అట్లా పెట్టి వదిలేయండి. అండ్ ఎస్ గైస్, ఇట్స్ డన్. అండ్ లాస్ట్కి మనం గార్నిషింగ్కి మన కొరియాండర్ని వేసి గార్నిషింగ్ చేసేసేయండి. అండ్ లాస్ట్కి మనం ఫ్రెష్ క్రీమ్ ఏదైతే ఉంటుందో నేను అది యాడ్ చేసుకున్నా. సో ఇది మస్ట్ అని చెప్తా. దీనివల్లనే మనకి టేస్ట్ పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది. సో లాస్ట్కి ఫ్రెష్ క్రీమ్ వేసేసి ఇట్లా మిక్స్ చేసి ఒక 1 minute అలా పెట్టి తీసేసేయండి. అండ్ ఎస్, టేస్టీ పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.